హాయ్, హలో, నమస్తే. నేను మీ రవీంద్ర. క్రికెట్ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. టెస్ట్ 20 పేరుతో సరికొత్త ఫార్మాట్ను ప్రవేశపెట్టనున్నారు. టెస్ట్ మ్యాచ్ తరహాలో ఒక్కో జట్టు 2 ఇన్నింగ్స్ 20 ఓవర్ల చొప్పున ఆడతాయి. ఈ ఫార్మాట్ అభిమానులకి వినూత్న అనుభూతిని ఇవ్వబోతుంది. ఛాంపియన్షిప్ ట్రోఫీ తరహాలో నిర్వహించాలని ఈ ఫార్మాట్ సృష్టికర్త, నిర్వాహకుడు గౌరవ్ బహిర్వాని భావిస్తున్నారు. ముందుగా ఈ టోర్నీ తొలి 2 ఎడిషన్లు భారత్లో నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఈ కొత్త ఫార్మాట్ను విజయవంతం చేసి మిగతా దేశాలలో కూడా ఈ ఫార్మాట్ను విస్తరిస్తామని తెలియజేశారు. మొదటగా 13 నుండి 19 సంవత్సరాల మధ్య క్రీడాకారులను దృష్టిలో ఉంచుకొని ఈ ఫార్మాట్ను రూపొందించారు. ఈ ఫార్మాట్లో 2 జట్లు ఒక్కో ఇన్నింగ్స్లో 20 ఓవర్ల చొప్పున మొత్తం 4 ఇన్నింగ్స్ పూర్తి చేస్తారు ఒక రోజులో. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ టెస్ట్ తరహాలో జరుగుతాయట. ఈ టెస్ట్ 20 ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, మొత్తం 80 ఓవర్లలో ఒక్కొక్క జట్టు 20 ఓవర్ల ఇన్నింగ్స్ ఆడుతుంది. మొదటి ఇన్నింగ్స్లో ఆడిన 20 ఓవర్ల స్కోర్కి అదే జట్టు మళ్ళీ రెండవ ఇన్నింగ్స్లో ఆడిన 20 ఓవర్ల ఇన్నింగ్స్ని మొత్తం కలిపి స్కోర్ని టోటల్ చేస్తారు. ఆ తర్వాత రెండవ జట్టు కూడా మొదటి ఇన్నింగ్లో ఆడిన స్కోర్ని, రెండవ ఇన్నింగ్లో ఆడిన స్కోర్ని కలుపుతారు. ఈ విధంగా ఏ జట్టు అయితే ఎక్కువ స్కోర్ చేస్తుందో ఆ జట్టుని విజేతగా ప్రకటిస్తారు. టెస్ట్ T20ని కలిపిన హైబ్రిడ్ ఫార్మాట్ ఇది. మ్యాచ్ వ్యవధి తక్కువ ఉండటంతో పాటు టెస్ట్ మ్యాచ్ తరహాలో వ్యూహాత్మకంగా ఉంటుంది ఈ ఫార్మాట్. మొదటి 2 ఎడిషన్లు భారత్లో జరుగుతాయి. తొలి ఎడిషన్ జనవరి 2026లో ఉంటుంది. సో అభిమానుల్ని మరో సరికొత్త క్రికెట్ ఫార్మాట్ అలరించబోతుంది. మరి మీరు కూడా ఈ క్రికెట్ ఫార్మాట్ని చూసి ఆనందించడానికి రెడీగా ఉండండి.